సీఎల్పీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ దొరుకుతారా అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారని, ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. జనరల్ స్థానాల్లో సైతం బీసీలకు టికెట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇక తీన్మార్ మల్లన్నపై సీఎల్పీలో చర్చ జరిగింది. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నామన్నారు. పార్టీ ఫస్ట్, పర్సన్ సెకండ్ అన్నారు మహేష్ కుమార్ గౌడ్. క్రమశిక్షణ కమిటీ ఆ విషయాన్ని చూసుకుంటా ఉంది. ఆయన వచ్చారా మీటింగ్? వచ్చారండి? రాలేదు. ఎవరు అవన్నీ కూడా క్రమశిక్షణ డిపార్ట్మెంట్ ఉంది, అవన్నీ చూసుకుంటా ఉంది. ఇక ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఖర్గే, రాహుల్ తో భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను వివరించనున్నారు. ఇక ఈ పర్యటనలోనే కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలపై మాత్రమే తాను మాట్లాడానన్నారు అనిరుద్ రెడ్డి. తాను ఏ మంత్రి దగ్గరికి ఏ ఫైల్ తీసుకెళ్లలేదన్నారు. డేట్ ఇవ్వమని చెప్పినాను. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు. ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు. ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు. అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నాను. సంబంధించి చాలా మేరకు అవకతవకలు జరిగాయని మీరు చెప్తున్నారు కదా, ఎక్కడ జరిగాయి? జరిగినాయి, రిటర్న్లో ఇచ్చినాము. త్వరలో అన్ని ఎంక్వైరీ చేసి బయటికి వస్తుంది. నా ఒక్క దగ్గరైనా కాదు, సీలింగ్ భూములు కానీ మిగులు భూములు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి రిటర్న్ ఇచ్చిన. మీ డిన్నర్ మీటింగ్ సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? అమీన్పూర్ భూములకు సంబంధించి కూడా మీరు ఏదో కంప్లైంట్ చేశారు. ఊరు సెంటర్ లో ఎవరు కూర్చోరు. ఊర్లో సెంటర్ పోయిన ఊర్లో కింద కూర్చొని తిన్నాము. మీరు కాకపోతే వీడియో తెచ్చుకొని ఎవరు చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఎవరున్నారు అనేది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది, ఎవరిపైన రిజిస్ట్రేషన్ అనేది అన్ని బయటపడతాయి. మా ప్రభుత్వంలో కాలేదు, పాత గవర్నమెంట్ గురించి చెప్పినాను నేను. పాత గురించి నా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ఉన్నాయి. చెప్పిన ప్రాబ్లం